మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు యాపిల్ వాచ్ స్పోర్ట్ లూప్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నైకీ అండి. సో వైట్ కలర్‌లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి యాపిల్ లోగో, అలాగే పక్కన వాచ్ అని, అలాగే నైకీ లోగో అని ఇచ్చారు. ఇక్కడ నైకీ చూసుకుంటే నైకీ స్పోర్ట్ లూప్, అలాగే చాలా లాంగ్వేజెస్లో మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు తెలుసు కదా, నైకీ బ్రాండ్ అంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి యాపిల్ స్టోర్ లేకపోతే యాపిల్ ఆన్లైన్ వెబ్సైట్లోనే మాత్రం లభిస్తుంది. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మ్యానుఫ్యాక్చర్ ఎక్కడుంది అని చెప్పేసి, మన మ్యానుఫ్యాక్చర్ అయితే యాపిలేనండి. యాపిల్ వాళ్ళే మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మంత్, ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ అని జూన్ 2022 అండి. అలాగే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి మనకి 3900 రూపీస్ అండి. సో వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. సో కాస్ట్ అనేది అలానే ఉంటుంది ఈ స్ట్రాప్. ఒకవేళ మీరు మామూలుగా నార్మల్ స్ట్రాప్లో కావాలంటే మనకి అమెజాన్ లేకపోతే బయట కూడా దొరుకుతాయి. సో నేనైతే పర్టికులర్గా నైకీ కోసమే నేను ఇది తీసుకోవడం జరిగింది. యాపిల్ బ్రాండ్ నైకీ లోగో మనకి, ఎందుకంటే క్వాలిటీ అనేది నో ఇష్యూస్ అండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఓపెన్ చేయడానికైతే యాపిల్ వాళ్ళు మనకి ఒక గ్రీన్ కలర్ ఇస్తారు. సో అక్కడ నుంచి మనం జస్ట్ ఓపెన్ చేయడమేనండి. ఇక్కడ మనకి బాక్స్ చింపేయడం అలాంటిది ఏమీ ఉండదు. సో అదనేది బెటర్గా ఉంటుంది. సో ఈజీ ఓపెన్ అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే లోపల మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. అలాగే పైన చూసుకుంటే యాపిల్ లోగో, అలాగే వాచ్, అలాగే నైకీ లోగో కూడా మనకి చూడవచ్చు పక్కన. సో ఓపెన్ చేస్తే మనకి ఆ వాచ్ స్ట్రాప్ కూడా మనకి కనిపిస్తుంది మిడిల్లో. సో వైట్ కలర్ చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, 1, 2, 3 స్టెప్స్ ఇచ్చారు. సో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అంటే ఒక్కొక్కసారి మనం ఇబ్బంది పడతాం కదా, సో అది ఎలా అనేది చెప్పారు. ఇక్కడ సెకండ్ స్టెప్లో మాత్రం అటాచ్ అండ్ డిటాచ్, అంటే ఇది స్పోర్ట్ లూప్ అండి. మనకి కంప్లీట్గా ఒకటి సింగిల్ రాదు. సో అలా ఉంటుంది. సో డిటాచ్ చేయడానికి కూడా ఏ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. సో అటాచ్ చేయడానికి, డిటాచ్ చేయడానికి ఎలా అనేది కూడా చూపడం జరిగింది. సో కింద చూసుకుంటే మనకి మామూలుగా ఇచ్చారు. అలాగే బ్యాండ్ చూసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది వైట్ కలర్లో. అంటే ఇది ప్యూర్ వైట్ అయితే వైట్గానైతే అనుకోవద్దు మనం, ఎందుకంటే కొద్దిగా గ్రే కలర్లో మనకి అనిపిస్తుంది మామూలుగానైతే చూసుకుంటే. సో మనకి బ్యాక్ సైడ్ అవన్నీ చూసుకుంటే ఇంకేమి ఇవ్వలేదు. ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు మామూలుగా, అంతకుమించి ఇంకేమి ఇవ్వలేదు బాక్స్లో. మనకు తెలిసిందే కదా, దీంతోనైతే ఏం రాదు మనకి, జస్ట్ వాచ్ స్ట్రాప్ కాబట్టి. సో ఇది వచ్చేసి గుర్తుంచుకోండి, ఇది వచ్చేసి 45mm స్ట్రాప్ అండి. 45mm వాచ్ స్ట్రాప్ మాత్రం, 45mm వాచ్కి మాత్రమే ఈ స్ట్రాప్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుందండి. చెప్పాను కదా, కంప్లీట్ వైట్ అయితే లేదు, కొద్దిగా గ్రేయిష్ అయితే ఉంది. సో మనకి మొత్తం నైకీ బ్రాండ్ లోగో మనకి కనిపిస్తుంది. సో లోపల చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది వాటర్ ప్రూఫ్ అండి. మనకు వాటర్లో అయినా పాడు కాదు. ఇంకా స్వెట్ ప్రూఫ్ అండి, మనకి స్వెట్ వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు. సో ఇరిటేషన్ అయితే ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీటితోనే మనకి అటాచ్ అండ్ డిటాచ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా మనిగా అయితే వస్తుంది. మనకి ఎన్ని రోజులైనా మనం వాడచ్చు అనేది నేనైతే చెప్పగలను, ఎందుకంటే నేను ప్రీవియస్గా వాడాను. సో అందుకే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 45mm అనేది మనకి ఇచ్చారు. అలాగే వెనుక మనకి ఆ నైకీ లోగో కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుందండి. క్వాలిటీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు, చాలా క్వాలిటీ ఉంది. మనకి లైట్ వెయిట్గా ఉంది, ఫెదర్ లైట్ వెయిట్గా ఉంది. సో మనకి చెప్పాను కదా, నో ఇరిటేషన్స్ అండి. ఇది పెట్టుకుంటే మనకి అసలు పెట్టుకున్నామా అన్నట్టు ఉంటుంది. సో అలా ఉంటుంది మనకి. సో మామూలుగా అయితే మనకి డిఫాల్ట్గా వాచ్ తీసుకున్నప్పుడు మనకి ఒక స్ట్రాప్ ఇస్తారు కదా, స్పోర్ట్ లూప్ ఇస్తారు వాళ్ళు. సో అది అంతా బాగుండదు, నేనైతే వాడాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదేనండి. సో నేను ఆల్రెడీ ఈ వాచ్ యొక్క సెటప్ అండ్ అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మనకి డిఫాల్ట్గానైతే ఈ స్ట్రాప్ అయితే వస్తుందండి. సో ఇదైతే నాకు చాలా ఇబ్బంది పెట్టిందండి. సో మనకి చూసుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది ఇది కూడా. బట్ మనకి సమ్మర్లో అయితే ఇబ్బంది పడుతుంది. అలాగే ఒకసారి పెట్టుకుంటే మనకి టైట్గా అయిపోతే దానికి మనకి అచ్చులు కూడా పడతాయి. సో మనకి ఆ వాచ్ పెట్టుకున్నట్టు తెలిసిపోతుంది. సో కొంచెం హెవీగానైతే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది నేను తీసుకోవడం జరిగింది. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఒకసారి అయితే నేను ఇది తీసేసి అది ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో మామూలుగా అయితే ఇలా వస్తుంది. ఒకసారి చూడవచ్చు, మనకి పిన్ వచ్చేసి అవన్నీ ఉంటుంది.
సో పెద్ద కథనే ఉంటుంది దీనికైతే. సో అందుకని చెప్పేసి అదైతే చాలా ఈజీగా ఉంటుంది, ఇన్‌స్టాల్ ఈజీగా ఉంటుంది. అసలు పెట్టుకున్నా గానీ మనకు ఏర్పడకుండా ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి అయితే డీటాచ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ బటన్ ఉంది కదా, జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేయండి. ఆ బటన్ ప్రెస్ చేసి మనకి జస్ట్ లాగేస్తే సరిపోతుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో అందరూ అనుకుంటారు, అరే ఎలా పెట్టాము, ఎలా తీయాలి అని చెప్పేసి. జస్ట్ అక్కడ ప్రెస్ చేయండి, అది ఉంది కదా. సో మనకి నెయిల్స్ ఉంటాయి కదా, జస్ట్ ఆ నెయిల్స్ అక్కడి నుంచి మనం తీసేస్తే సరిపోతుంది. సో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. సో మామూలుగా ఎలా అయినా తీసేసుకోవచ్చు, మనం చూడొచ్చు. సో ఈజీగా తీసేసాను నేను. సో అక్కడ మళ్ళీ తర్వాత ఈ నైకీ దాన్ని కూడా నేను మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి నైకీ బ్రాండింగ్ అయితే మనకి పైకి వస్తుందండి. సో అదొకటి గుర్తుంచుకోండి, మీరు అలా మిస్టేక్ అయితే చేయకండి. సో నైకీ బ్రాండ్ అయితే పైకి వస్తుంది. సో అదొకటి మైండ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. సో మనకి ఎక్కువ వరకు చాలామంది ఏం చేస్తారు అంటే ఎలా పెట్టాలి అని చూపిస్తారు. సో మనకి ఇటు సైడ్ నుంచి పెట్టేస్తే కొద్దిగా హార్డ్గా వస్తుంది. సో మనకి చూసుకోవచ్చు, కానీ పెట్టిన తర్వాత ఈజీగా ఇన్‌స్టాల్ అయిపోతుంది. మనం పెట్టేటప్పుడే కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది. సో ఇటు సైడ్ కూడా పెట్టేసుకుందాం మనం. సో ఇటు సైడ్ కూడా ఈజీయేనండి. జస్ట్ మనకు అంతకుముందు అయితే మనకి వాచ్కి పిన్స్ ఆ టైప్లో ఉంటుండే, పోయిందంటే మళ్ళీ వాచ్ రిపేరర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుండే. సో దీనికంత మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయినా మనం పెట్టేసుకోవచ్చు. కొద్దిగా అంటే పెట్టేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, బట్ దాని తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఈ సైడ్ నుంచి పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు. అంటే మనకి అక్కడ మాన్యువల్ ఇచ్చారు కదా, సో దాన్ని ఫాలో అయిపోతే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అటాచ్ డిటాచ్ అయితే చాలా బాగుందండి. మనకి ఏ విధంగానైనా మనం తీసుకోవచ్చు. అటాచ్ డిటాచ్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు. అంటే మనకి వాచ్ పడిపోతుందన్న భయం కానీ అటువంటిది ఉండదు. అదే మీకు ఇంతకుముందు స్పోర్ట్ లుక్ చూపెట్టాను కదా, సో అదైతే ఖచ్చితంగా ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది, ఊడిపోయే అవకాశం చాలా వరకు అయితే ఉంటుంది. సో దీనికైతే ఎటువంటి ఆస్కారం లేదు. సో ఒకసారి అయితే నేను హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను మీకు. సో హ్యాండ్ పెట్టుకుంటే చూడండి ఎంత లుక్ వచ్చేసింది ఆటోమేటిక్గా. సో వైట్ అండ్ బ్లాక్ ఇంకా బాగుంటుంది. సో వైట్ అయితే చాలా బాగుందండి. ఫెయిర్గా ఉన్న వాళ్ళకైతే వైట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఫెయిర్గా ఉన్న వాళ్ళకి వైట్ చాలా నప్పుతుంది. సో ఇది చూసారు కదా, సో యాపిల్ వాచ్ నైకీ బ్రాండ్ స్పోర్ట్ లుక్ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.